నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ బస్ ట్రావెల్స్ యొక్క బస్సు కర్నూలు దగ్గర జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే. సుమారుగా 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి అనేక రకాల అంశాలు, కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకపోతే అసలు ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అసలు ఈ వ్యవహారం ఏంటి, అసలు జరిగిన ఓవరాల్గా ఈ ఫుల్ ఎపిసోడ్కి సంబంధించి మనతో వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు వరకు జరిగిందంటే? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. బయటపడ్డ ప్యాసింజర్స్ది ఒక స్టోరీ, అదే బస్సు నడిపే వాళ్ళది ఒక స్టోరీ, ఆ బస్సు యజమాని వాళ్ళది ఒక స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. ఇక్కడ విషయం ఏంటంటే నైట్ 3 o'clockకి డ్రైవర్ ఏం చెప్తారంటే ఆల్రెడీ అక్కడ బైక్ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ అదే నా కిందికి వచ్చింది, ఏదో అయ్యింది, చూసేలోపు మంటలు వచ్చాయి. సరే, వాళ్ళ వర్షన్ అది. పోనీ ఈ బైకర్ ఈయన ప్రమాదం ఎలా జరిగిందని ఆయన కోణంలో చూశారు. తెల్లారితే పెళ్లి చూపులు అంట అమ్మాయికి, బైకర్ చనిపోయిన అతనికి. నైట్ 3 o'clockకి రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడో తెలియదు. అంటే ఫుల్ తోలుతున్నాడు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అక్కడ ఒక విజువల్ ఉంది. అంత పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇంకా పెట్రోల్ కొట్టించాడు అంటే ఆల్మోస్ట్ ఇంకా ట్యాంక్లో ఫ్యూయల్ ఉన్నట్టే కదా. సో ఇక ప్రమాదం కొంచెం తీవ్రంగానే జరిగింది. నెక్స్ట్ 20 kilometers దూరం వచ్చాడు. మేబీ పెట్రోల్ కోసమేనేమో, వాళ్ళ ఊర్లో ఉందో లేదో మనకు తెలియదు. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళ బళ్ళకి ఒక పెట్రోల్ బంక్ అలవాటు అయితే అక్కడే కొట్టిస్తూ ఉంటారు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎందుకు 20 kilometers వచ్చాడు అంటే కొన్ని రీజన్స్ 100 చెప్పుకోవచ్చు. వాళ్ళ మమ్మీ ఆవేదన యశోదమ్మ, ఆవిడ అంటే 300 meters రాకెళ్ళి మరీ నా కొడుకుని చంపేశారు అని తెలిస్తే ఎట్లా ఉంటుంది, ఆవిడ బాధ ఆవిడది. సరే, బస్సు కిందికి వెళ్ళింది, పేలింది, వెంటనే మంటలు వ్యాపించాయి, బయటికి రాలేకున్నారు. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నీకు తెలుసా, మనకు సంక్రాంతికి అద్భుతమైన బస్సులు వస్తాయి రోడ్లపైకి, ఇంకా అద్భుతమైన బస్సులు వస్తాయి. ఆ బస్సులతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ బస్సే. ఇంకా చెప్పాలి అంటే మనకి ఏమవుతుందంటే, స్లీపర్స్ పడుకున్న తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్లు స్లీపర్లకు ఎక్కువ ఉండాలి, కాకపోతే ఉండవు. ఎందుకు ఉండలేదు అంటే, ఈ పడుకున్నాడు నిద్రమత్తులో దాన్ని ఏమన్నా తీసి అటు పడిపోతారేమో ఆ సెన్స్లో వాళ్ళు బెటరా. కానీ ఖచ్చితంగా ఉండాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఓ దగ్గర ఉండాలి. మళ్ళీ వీళ్ళు రాలేరు. అందరు కూడా ఆ డ్రైవర్కి వీళ్ళకి ఉండే మధ్యలో ఒక డోర్ గట్టి క్లోజ్ చేస్తాడు. అది తీయని కూడా తీరు. పుషర్తో అతనే అక్కడ నుంచి క్లోజ్, అది మెయిన్ డోర్లే. ఇది కూడా అఫ్ కోర్స్ అదే మూయగలిగి తీసేది, అక్కడే ఉంటది బటన్. అవి తీయలేరు వీళ్ళు. అండ్ ఇక చనిపోయిన వాళ్ళని చూస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టోరీ. నెల్లూరు వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అయితే నాకు నిజంగా బాధ వేసింది. నలుగురు పక్కన పెట్టేస్తే ఇట్లాగే తల్లి బిడ్డలు ఉన్నారు. ఏది మనకు ఠాగూర్ సినిమా? అవునవును, ఠాగూరే. లాస్ట్ వరకు పిల్లని కాపాడుకుందా తల్లి. అవునవును. ఇద్దరు మంటల్లో కలిసిపోయారు. వాళ్ళది ఏంటంటే, అదేంటో చావు కోసమే బస్ ఎక్కినట్టుంది. బెంగళూరులో జాబ్, హిందుస్థాన్ యూనిలివర్లో. ఓ 15 yearsగా బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఉత్తమ ఎంప్లాయీ అని ఒక చిన్న ట్రిప్ ఇచ్చారు. అది పెద్ద ఏదో ఇరగదీసే ట్రిప్ కూడా కాదు, ఏ గోవా బాలి కూడా కాదు. పక్కన ఉన్న హైదరాబాద్ చూసిరండి అని. ఏం చూస్తాడు? హుసేన్ సాగరు, ట్యాంక్ బండ్, ఇవే కదా. చార్మినార్, చౌహమల్ల ప్యాలెస్, గోల్కొండ ఫోర్ట్ అన్ని తిరిగాడు. 3 రోజులు 4 రోజులు అంతే. 2 పిల్లలు, 12 years పిల్లోడు, 10 years, శశాంక్, మన్విత వాళ్ళు. వీళ్ళ పేర్లు గోళ్ళవారిపల్లె, మీ నెల్లూరు లోపల ఎక్కడో ఉంటుంది, తెలుసు. అక్కడ నుంచి 35 years 30 years వీళ్ళ అనుషకి, అతనికి కూడా, రమేష్కి కూడా వయసు. వచ్చా ట్రిప్కి వచ్చి వెళ్ళారు, రిటర్న్ జర్నీ అది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆవిడదైతే వాళ్ళ అమ్మ రీసెంట్లీ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఇప్పుడు ఈవిడ తల్ల ఒంటరిది అయిపోయింది. నెక్స్ట్ అదేంటిది
ఒక తల్లి స్వీట్ బాక్స్ తినిపించేది ఉంది, దీపావళికి వచ్చి రిటర్న్. మళ్ళీ ఇక్కడ ఎవరు భువనగిరి వాళ్ళు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అబ్బాయి. ఎట్లా చూసినా ఇంకా ఈ పిల్లోడు మరీ దారుణం. మియాపూర్లో బస్ మిస్ అయింది. ఆ మియాపూర్లో మిస్ అయితే దాన్ని చేజ్ చేసుకుంటూ వచ్చి మూసాపేటలో ఎక్కాడు. ప్రాణాలతో బయటపడ్డాడు, సంతోషం. బీటెక్ అబ్బాయి. అది మరీ దారుణం. అదే ఏదో దేవుడి దేవల్ల బస్ మిస్ అయింది, మిస్ అయినా బాగుండేది. అదే నెక్స్ట్ ఇక ఇట్లాంటి సిచ్యువేషన్, బస్సు కాలిపోతుంది. ఆ ఒక సెల్ ఫోన్ వ్యాపారి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఫోన్లు, ఆ బ్యాటరీలన్నీ పేలి ఇంకొంచెం ప్రమాదం తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయింది. ఇక ఉంటాయి కదా మన లిథియం బ్యాటరీసే కదా అన్ని. ఆ దారిన వెళ్ళే ఒక మనిషి కారులో వెళ్తూ ఒక 5-6 హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఇంకొక ఆవిడ పోలీసులకి, ఎస్పీకి అందరికి ఫోన్లు చేసింది. వీళ్ళు ఫోన్లు చేసే టైంలో అందరు ఇట్లా తీస్తున్నారు ఏదో అవుతుంది అని. మీకు చేతనైతే కాపాడు, లేకపోతే వదిలే, నష్టమేం లేదు. ఈ ఆత్రం వల్ల ఏమవుతుందంటే అంబులెన్స్లు కూడా రావడం పోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది తెలుసా. ఫైర్ ఇంజిన్ కానీ ఇప్పుడు మనకు రోడ్డు మీద బిల్డింగ్లు తగలబడతా ఉంటాయి, ఇటు వెళ్ళే వాళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు. ఎందుకు? యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లా చూస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే అటు ఇటు అంబులెన్స్ రాదు తొందరగా, ఫైర్ ఇంజిన్లు రాలేవు త్వరగా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీ వర్షన్ ఏంటన్నా ఇందులో ఏమనిపిస్తుంది? ఏది అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఒకడు గుద్దేసి వెళ్ళిపోతే అక్కడ బైక్ ఉంటే దాన్ని దొక్కిచ్చేస్తే జరిగింది ఒకడంటే, లేదు బైక్ ఈడ్చుకెళ్తూ రాపిడి జరగడం వల్ల జరిగింది అని అంటే, ఇది ఎన్ని రకాలు వినిపిస్తున్నాయి కదా. మీ వరకు మీకు ఏమనిపిస్తుంది? ఊర్లు దాటేటప్పుడు వీళ్ళు అదేంటిది 80, 60, 40 పట్టించుకోరు, జయ్యని వెళ్ళిపోతారు. ఎందుకు? ఊర్ల దగ్గర కొంచెం తగ్గించుకొని వెళ్ళండి, ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటంటే ఊరోళ్ళు కదా, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అటు ఇటు రోడ్లు దాటుతూ ఉంటారు. ఈ మధ్యలో ఇప్పుడు ఏంటంటే ఊర్లకు సంబంధం లేకుండా వచ్చిందిలే రోడ్డు, పెద్ద రోడ్లు వచ్చాయి. కానీ బట్ ఈవెన్ దో ఇదే ప్లేస్లో 20 years బ్యాక్, 15 years బ్యాక్ అక్కడ కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది, 40 మంది సజీవ దహనం. సేమ్ అదే ప్లేస్లో, ఆ రూట్లోనే, కొంచెం కూతవేటి దూరం, పాలెం ఏరియా అటు ఇటుగా. 2013 అనుకుంటా పాలెం బస్ ఇన్సిడెంట్ అంటే వచ్చేస్తుంది మీకు. అప్పుడు 40 మంది పోయారు, ఇప్పుడేమో 20 members, 19 ఆల్మోస్ట్. సీట్ల కింద కూడా కొంచెం స్పేస్ ఉంటుంది చూడు, లగేజ్ బ్యాగ్ పెట్టేది, అందులో ఇరుక్కున్నారు. అంటే కాపాడుకోవడానికి ఏమో మేబీ, మంటల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి అందులో ఇరికారు చాలా మంది, అందులో కూడా పోయారు. అంటే ఊపిరాడక వాట్ ఎవర్. ఈ ఇన్సిడెంట్ పక్కన పెట్టేస్తే సరే ఏదో జరిగింది. ఇప్పుడు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ని ఒకసారి దులిపొచ్చుగా. ఆ ప్రయత్నాలు ఉన్నారని వింటున్నాను నేను. బికాజ్ వీడికే 23,000 సమ్ చేంజ్ చలాన్ ఉంది. ఇప్పుడు కూడా కొట్ట బస్ నెంబర్ కొట్టి వచ్చేస్తాయి చలాన్. ఎక్కడెక్కడ ర్యాష్ డ్రైవింగో, ఎక్కడెక్కడ ఓవర్ స్పీడ్కి వెళ్ళాడు, సిగ్నల్ జంపులు అన్నీ ఉన్నాయి తెలుసా. హైదరాబాద్లో కూడా చలాన్లు ఉన్నాయి, ఏపీలోనూ కూడా 8,000 చలాన్లు ఉన్నాయి అదే బస్కి. అండ్ పర్మిట్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది, అయినా సరే నడుపుతున్నారు చాలా హ్యాపీగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రమాదం జరిగిందని వేమూరి ట్రావెల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గబగబాక కార్యాలయం బంద్ చేసి ఎటోళ్ళట్టు జంపు. ఆ యజమానేమో మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, రాసేవాళ్ళు తప్పు రాస్తున్నారని చెప్పి ఆయన వెర్షన్. ఏది చూసినా ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతి సీజన్, ముబ్బడిగా డబ్బా బస్సులు 100 వస్తాయి రోడ్ల మీదకి. నువ్వు ఎక్కావంటే అసలు ఏముండవు నీకు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అవి ఏమి ఉండవు. అయితే నీ గమ్యస్థానానికి లేదా పైకి అంతే. ఇంకా నువ్వు బస్సు ఎక్కావంటే అష్టదిగ్బంధనం లాగా అవన్నీ ఇప్పుడు రిపేర్లు చేయించుకున్నా సరే సంక్రాంతికి బస్సులు ఉండవు, టైం పడుతుంది అవన్నీ నువ్వు మెరుగులు దిద్దాలంటే. అంత ఓవర్ నైట్ అయిపోతూ ఉంటుంది. కంపారిటివ్లీ బస్సుల కంటే ఆర్టీసీ బస్సు బ్రహ్మాండంగా మేలు రా బాబు. ఆ కిటికీలన్నీ ఓపెన్ లో ఉంటాయి, నీకు ఏదైనా ఇదైనా టక్కుని దూకేసినావు తీసుకొని ఉండవు కాబట్టి. దట్టు ఆర్టీసీ బస్సు బిల్డ్ క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నీకు R15 కొన్ని బైకులు ఉంటాయి, దాన్ని ఏం ఉండదు, చుట్టూ డబ్బాలు అంటించేసి ఉంటాడు అంతే. అది ఒకసారి కింద పడిందంటే మొత్తం ముక్కలు అయిపోతుంది. అలాగే కూడా అంతే ఖర్చు. అదే అంటున్నాను నేను. బట్ అలాగే బిల్డ్ క్వాలిటీ గట్టిగా ఉంటాయి కదా, మన ఆర్టీసీ బస్సులు బాగుంటాయి గట్టిగా. అప్పుడు ప్రమాదం జరిగింది వోల్వో, ఇప్పుడు శాన్వియో అదేం బస్సు అది.
సరే కొన్ని బస్సులు బాగానే ఉన్నాయిలే. ఇప్పుడు ఇంటర్సిటీ లాగేవో తిరుగుతుంది చూడు. మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తే ఏ బస్ అయినా ఓకే అండి. ఎందుకు సంక్రాంతి మీద దృష్టి పెట్టే చెప్పనా, ఇప్పుడున్న డ్రైవర్లు మహా అయితే ఎంతమంది ఉంటారు డ్రైవర్లు? బాగా సీనియర్ బస్ డ్రైవర్లు కొంతమంది ఉంటే 10,000 మంది అనుకుంటా. పర్లేదు బస్ వచ్చు అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ సంక్రాంతికి వస్తారు బయటికి. పర్లేదు మాకు కూడా బస్ వచ్చు అనే వాళ్ళే. అంటే క్లీనర్ గా ఉన్నవాడు బస్ డ్రైవర్ అంటే బస్సు నడపడం వస్తే చాలు వాడు. క్లీనర్ కదా బస్ నడపడం నేర్చుకుంటాడు స్లోగా. అలాంటి వాళ్ళందరూ సంక్రాంతికి వస్తారు. ఎందుకంటే సీనియర్ డ్రైవర్లు అందరూ అయిపోతారు. ఎక్స్ట్రా ఇప్పుడు 10,000 బస్సులు ఉంటే ఇంకా 20,000 బస్సులు ఆర్డర్ చేస్తారు. జనాలు అట్లా ఉంటారు కదా, మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. అప్పుడు నా పర్లేదులే బస్సు వచ్చి అనే వాళ్ళందరినీ పెడతారు. ఎన్నో రోజులు మూలున్న బస్సులు ఒక్కసారి తీస్తారు బయటికి. అవన్నీ అసలు ప్రతి బస్సును ఒకసారి దులపాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఆర్టీసీ అయినా సరే ఒకసారి దులిపితే పర్వాలా, ఎందుకంటే అవి కూడా డిపోలలో ఉంటాయి కదా. ఎవడో ఎత్తుకెళ్తా ఉంటాడు ఆ పాటలు ఈ పాటలు, తెలిసిందే కదా మనకి. సో నాకు ఈ సంక్రాంతికి అయితే అందరు ఆర్టీసీ లేదా ట్రైన్లో వెళ్తారు అనుకుంటా. ప్రైవేట్ బస్సులు ఎవడు ఎక్కట్లా. భయం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది అంటే నువ్వు ఎటు పోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా బస్సు ఎందుకు నీకు? ఫ్లైట్ కాపాడలేము, గాల్లో ఉంటాం కాబట్టి. గుజరాత్ జరిగినప్పుడు ఫ్లైట్ కాపాడలేము, ఓడ కాపాడలేవు, చచ్చిన మునిగిపోతుంది కాబట్టి. ట్రైన్లు కూడా సమ్ టైమ్స్ కాపాడలేవు. బస్సు సేఫ్ అనుకునే కదా వెళ్తాం, రోడ్డే కదా, ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు, ఊరున ఆగొద్ది. ఎక్కడో మళ్ళీ వాడి కాంట్రాక్ట్ ఉన్న ఒక దాబా, ఇప్పుడు నీకు ఎంత అర్జెంట్ టాయిలెట్ వచ్చినా వాడు ఆపడు. ఎక్కడో వాడికి ఫ్రెండ్లీ దాబా ఒకటి ఉంటుంది రెగ్యులర్గా వచ్చేది, అక్కడే ఆపుతాడు. చాలా ఇబ్బందులు ఉంటాయి అబ్బా ప్రైవేట్ ట్రావెల్స్కి. ఒకటి కాదు రెండు కాదు, అంటే ఏదో సందర్భం వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నామని కాదు. ఈవెన్ దో స్లీపర్కి అయితే అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్లే ఉండవు, పెట్టలేరు కూడా. అది పెట్టలేరు, ఎట్లా పెడతారు చెప్పు? తాగి పడుకుంటాడు ఎవడో, ఇట్లుంటాడు, అది ఇది గెలికి అటు పడిపోతే అది కూడా ప్రమాదమే కదా. ఫైర్ వై ఉంటాయి కదా, రెడ్ కలర్ ఉండాలి. 6 నుంచి 8 వరకైనా ఉండాలి. అవి ఉండే ఫైర్ వై సిలిండర్స్ ఉంటే ఆపగలరు అట్లీస్ట్. పైగా వర్షం పడుతుంటే జరిగిన ప్రమాదం తెలుసా ఇది? వర్షం పడుతుంది ఆ టైంలో, విజువల్స్ చూడండి, దాంట్లో గొడుగులు పట్టుకొని తీసే వాళ్ళు ఉన్నారు. మంచి వర్షం పడుతుంది అయినా సరే ఇంత పెద్దది జరిగింది. అదే ఒకవేళ మండు టెండర్లు అయితే అసలు బస్సు కనీసం ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల్లో తగలబడిపోయింది, 5 నిమిషాల్లోనే తగలబడిపోయింది బాగా వేడి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు. సో సరే, మొత్తానికైతే ఇప్పటికైనా సరే జస్ట్ కొంచెం రియలైజ్ అయ్యి ప్రతి బస్సుని వాళ్ళ ఇన్సూరెన్స్లు ఉన్నాయా, అండ్ నెక్స్ట్ పర్మిట్లు సరిగ్గా ఉన్నాయా, చలాన్లు అన్నీ క్లియర్గా ఉన్నాయా. ఒకవేళ చలాన్స్ ఉన్నా కూడా బస్కి పర్మిషన్ ఇవ్వద్దు, ఎందుకంటే అవి కూడా కడతావు నువ్వు, కట్టినప్పటికి కూడా ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ చలాన్స్ ఉన్నాయనుకో వాడు క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ మినిమం 5 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ అయితే ఏంటంటే చాకచక్యంగా నడుపుతారు. ఈ కుర్రోళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏదో ఉంటుంది ఉత్సాహం, అలా వెళ్తా ఉంటారు మేఘాలలో తెలిపో అన్నట్టు. అవి కూడా ప్రమాదమే. జరిగిందాన్ని అయితే మనం వెనక్కి తీసుకురాలేము, కాకపోతే ఇక మీద జరగకుండా ఈ ఇన్సిడెంట్ ఏం చేయొచ్చు? మీ పర్స్పెక్షన్ ప్రకారం ఏం చేయొచ్చు? ఒకవేళ మనం ఏదన్నా గవర్నమెంట్ అయిన డెసిషన్ ఏం చేస్తే బెటరు? స్లీపర్ బస్సులను ఏమి చేయలేం, స్లీపర్ బస్సులు ఏమీ చేయలేం. కూర్చునే బస్సులకైతే మనం అనుకున్నట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ స్లీపర్ బస్సులను ఏం చేయలేం, మ్యాక్సిమం ఏం చేయలేం. వాళ్ళే తగ్గించుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎక్కేటోళ్ళు లైటర్లు గీటర్లు లేకుండా చూసుకోవాలి. కొంతమంది అదేంటిది ఎక్కడ నాగితే సిగరెట్ తాగుదామని లైటర్లు పెట్టుకుంటారు, అది పేలినా కూడా ప్రమాదం ఎక్కువే అవుతుంది. గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ముఖ్యంగా మర్చిపోయా. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ పొల్యూషన్ చెప్పేసి, ఇవైతే ఒక్కసారి తగలబడిందంటే తగలబడిపోతాయి, టప పేలిపోతాయి. దాన్ని ఏం చేయలేం. కూర్చునే బస్సులకైతే ఎన్ని మరమ్మతులు చేయొచ్చు, స్లీపర్లను ఏమీ చేయలేం. ఒకటే చేయాలి, బస్ డ్రైవర్ని జాగ్రత్తగా నడపమనాలి, ప్రమాదం ఏం జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ప్రమాదం జరిగితే నువ్వు అన్నట్టు ఆ సిలిండర్స్ ఉంటాయి కదా, కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి. సీటు కోటు పెట్టినా ఆశ్చర్యం లేదు, బట్ యూ కాన్ డూ ఎనీథింగ్. స్లీపర్లని ఎక్కడ పెట్టలేవు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ పెడతావు చెప్పు, అంతే, గాల్లో కలిసిపోవాల్సిందే ప్రాణాలు. అంటే ఇప్పుడు బస్సుకి బ్యాక్ సైడ్ జస్ట్ ఒక సీట్ గ్యాప్ది కిందకి ఇట్లా బస్సు కిందకి వదిలేస్తే
టక్కుని ఇలా పైకెత్తుకొని కిందకి వెళ్ళిపోవచ్చు. నిజమే, ఆ స్పేస్ ని ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంటర్సిటీ బస్ లో బాత్రూమ్లు కట్టారు. బాత్రూమ్లు కడుతున్నారు కదా, ఆ స్పేస్ ని మనం యూస్ చేసుకోవచ్చు మ్యాక్స్. బట్ చెయ్యట్లేదు, అక్కడ కూడా ఒక సీట్ ఇరికిస్తున్నారు. డబ్బుల కోసం దరిద్రంగా ఆలోచించున్నారు. పెట్టొచ్చు, పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, బట్ అక్కడ ఒక సీట్ వేస్తున్నారు, లాస్ట్ సీట్ అనమాట అది. అలా ఓవరాల్ గా జరిగింది అయితే ఒకరిని అనలేము అబ్బా, బైకర్ తప్పనో డ్రైవర్ తప్పనో ఎవరిని అనలేము. ప్రమాదం జరగాలని రాసి పెట్టింది, జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇలాంటివి జరగకుండానే చర్యలు తీసుకోవాలి, కానీ దీన్నైతే వెనక్కి తేలేంగా. ఇది ఏదో ఘటోత్కచుడు సినిమాలో భూమిని వెనక్కంటే అన్ని మళ్ళీ సెట్ అవుతాయి చూడు. వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తే బెటర్ జరగకుండా అనేది మెయిన్ ఫోకస్. స్పీడే అబ్బా, ఏది జరిగిన ప్రమాదాలన్నీ స్పీడ్ వల్లేగా జరిగేది. ఇప్పుడు నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, నేను విన్న దాని ప్రకారం అసలు గుద్దాడా, బైక్ మీదకి బస్సు ఎక్కించాడా అది పక్కన పెడితే, బస్సు డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి ఎలా ఉంటుందంటే, చాలా ఇంత పొడుగు గతుకుందనుకో, ఒక బొందు ఉందనుకో, వాళ్ళకి జస్ట్ అది ఊరికే ఇట్లా కుదుపుతో పాస్ అయిపోతారు. దాన్ని పెద్ద పెద్ద చక్రాలు ఎక్కడో పైన కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అదురు ఉండదు. మన బైక్ అనుకో తప్పించుకొని వెళ్తాం. బస్సు వాళ్ళు లారీ వాళ్ళు అలా కాదు, స్పీడ్గా వెళ్ళిపోతారు. దాని మీద కూడా స్పీడ్ బ్రేకర్ వెళ్ళిపోతారు, గతుకుని వెళ్ళిపోతారు. జస్ట్ అలా కుదుపు ఊరుకుంటుంది అది. ఇప్పుడు నీకు తెలుసా హరికృష్ణ గారు ఎలా చనిపోయారు? ఎగ్జాక్ట్లీ. హరికృష్ణ గారి అంటే ఆ లారీ ఆల్రెడీ ఆగి ఉంది, వీళ్ళు అదే స్పీడ్లో వచ్చారు, ఆగి ఉన్న లారీ గుద్దుకొని డివైడర్ మీద వెళ్ళి పోయాడు. అది జరిగింది ఓవరాల్. కొన్ని బస్సులు హైవేల పైన లారీ లాగిపోతే ఓ 2 ఆకులు అలమలో తగిలిచ్చేసి వెళ్ళిపోతారు, ఆడే చూసుకుంటాడులే అని. ఆ హైవే మీద లైట్లు ఉండి చావవు. అవును, వీళ్ళ స్పీడ్ అక్కడ అది ఉందని ఎవరికి తెలుసు, సడన్గా వచ్చి కూడా గుద్దుకుంటాయి. అట్లాంటి ప్రమాదాలు కూడా బోర్డులు చూసాం మనం. ఇప్పుడు డ్రైవరు ఆ పల్సర్ బైక్ ఏదో ఒక ఎక్కిచ్చాడు అనుకో, 300 మీటర్ల వరకు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? ఎక్కింది దాన్ని వదిలిచ్చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచించకూడదు, ఆగాలి కదా. నువ్వు ఆ స్లో చేసుకొనే అక్కడ ఆగాలి. నువ్వు అంత స్పీడ్లో వెళ్తున్నావు, సడన్గా బ్రేక్ కూడా వేయలేము. సడన్ బ్రేక్ వేసినా బస్సు ఇట్లా లేస్తుంది వెనక్కి, అంటే అంత స్పీడ్లో వెళ్తున్నాడు. అంత అవసరమే ఉంది ఆ స్పీడ్ అని మ్యాటర్. అంత తొందరగా బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మహా అయితే ఎంత సేవ్ చేస్తావు? 30 నిమిషాలు సేవ్ చేస్తావు. ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా అంతే. నీ 30 నిమిషాలు నీ జీవితం వేస్ట్ చేయలేదా నువ్వు? అదే అందరూ లాజికల్ గా వెళ్తా ఉంటావు. ఎందుకంటే టైంకి బెంగళూరులో 6:40కి నేను దించుతా అని చెప్పి ఆ 40కి నేను దించాలి నేను, అంతే. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే లేదు. వీళ్ళకి అది ప్రయాణికులు కూడా ఇప్పుడు అంటే ప్రాణం పోయింది, ఒక నిమిషం ప్రాణం ఉంది అనుకుందాం, 6:40 బస్సు 7 o'clock వస్తే ఊరుకుంటున్నాడు ఎవడైనా? నీ వల్ల నాకు ఎంత నష్టమైందో తెలుసా? 6కి తీసుకొస్తారన్నావు, 6:40 అయింది, 6:40 అన్నావు, 7:10 అవుతుంది, హాఫ్ అన్ అవర్ అని చెప్పి మళ్ళీ గొడవలు వేసుకుంటాం. మనం కూడా మారాలి యాక్చువల్గా. నువ్వు ఎంత ప్రెషర్ పెడితే వాడు అంత హాయిగా వెళ్తాడు. వాళ్ళకి రివ్యూలు ఇస్తున్నాం మనం. ది స్టూపిడ్ ఫెలో 8:30 అన్నాడు, 9కి తెచ్చాడు, నెవర్ యూజ్ దీస్ ట్రావెల్స్ అని పెడితేస్తున్నాం మనం. దాన్ని చూసి వీడు ఏంటంటే ఆ రేటింగ్ ఓనర్ తిడతాడు డ్రైవర్ని, ఎరా ఎందుకు ఇట్లా తీసుకెళ్ళని, నాకు సంస్థకు చూడవు నీ వల్ల ఎన్ని రివ్యూలు వచ్చాయో అని. ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, జయ్యి అని వెళ్ళిపోతాడు, తొందరగా దింపాలి నేను అని. ఇన్నుంటాయి, ప్రతి దాంట్లో ఉంటుంది. మనుషులే మారాలబ్బా, అంత మించి ఏం లేదు. కానీ ఇంత స్పీడ్ అవసరం లేదు, అదేం అవుటర్ రింగ్ రోడ్ కాదు కదా, ఊర్లు దాటుకుంటూ వెళ్తున్నావు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లాంటి రోడ్ అనుకో, వెళ్ళిపోండి స్పీడ్గా, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ, నీకేం లేవు అంటిల్ అండ్ అన్లెస్ నీ పెట్రోల్ అయిపోతే కానీ నువ్వు హ్యాపీగా వెళ్ళిపో. ఊర్లు దాటేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి, ప్రతిదీ చూసుకుంటూ. ఎందుకంటే ఊరోళ్ళు వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాడు తిరుగుతానే ఉంటాడు అటు ఇటు అటు. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. సరే బైకర్ వచ్చింది, ఓకే, గొడ్డొస్తే ఏం చేస్తావు? రోడ్డు మీద 10 బర్రెలు పడుకొని ఉన్నాయి, ఏం చేస్తావు? ఆ స్పీడ్లో వచ్చి కొట్టేస్తారు చాలా మంది, తెలుసా? కొట్టేస్తారు చాలా మంది. గేదెలు వాటికి తెలియదు, ఇదేదో రోడ్డు చక్కగా ఉంది కదా, చల్లగాలి వస్తుందని చెప్పి ఒక 4 కూర్చున్నాయి అనుకో, ఏం చేస్తావే? ఆ స్పీడ్, నువ్వు వచ్చిన స్పీడ్కి సడన్ బ్రేక్ అప్పుడు కూడా వేయలేవుగా. మరి మినిమం 300 మీటర్స్ నువ్వు వెళ్ళే ఆగాలి. అప్పుడు ఆ 300 మీటర్స్లో ఆ గేదెలు ఏమవుతాయి? అవన్నీ కొట్టేస్తావు. సో అంత స్పీడ్ అక్కర్లా. అయితే ఇలాంటి జరగకుండా ఉండేందుకు ఏదైనా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే బస్సులని ఫస్ట్ ఒకసారి ఉన్న బస్సులు అన్నీ దులిపి, నీకు అసలు ఆ స్లీపర్ ఆప్షనే లేకపోతే ఎక్కి పడుకోంగా, ఆప్షనే లేదు, స్లీపర్ ఆప్షన్ లేదు, నీకేం చేస్తావు చెప్పు? చచ్చిన ట్రైన్కి వెళ్తావు.
కూర్చునే బస్సులను పెట్టుకొని 10 డోర్లు ఎక్కువ పెట్టుకుంటే సెమీ స్లీపర్లో వెళ్ళిపోతాం. సెమీ స్లీపర్లే వెళ్ళండి, నష్టం ఏం లేదు. ఒక రాత్రి అక్కడ పడుకోకపోతే నష్టమేం లేదు మా నిజంగా. ఇంకా నువ్వు జీవితంలో అదే నీ రాత్రి ఎందుకు అవసరమా?